హాయ్ ఆల్, దిస్ ఇస్ మీ లావణ్య కంకిపాటి. ఎలా ఉన్నారు? మన ఫాదర్ మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్, చాలా చాలా ఒక పెద్ద రోల్ అనేది పోషిస్తూ ఉంటారు కదా. ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఫాదర్స్ నిజంగా చాలా చాలా గ్రేట్ కదండి. బయట ప్రపంచానికి పరిచయం చేసేది మన అమ్మే అయి ఉండొచ్చు. అంటే మనకి బర్త్ అయితే మన అమ్మ ఇచ్చినా కానీ బయట ప్రపంచానికి ఎవరు పరిచయం చేస్తారండి? నాన్నే కదా. నలుగురితో ఉన్నప్పుడు ఎలా ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది ఎవరు నేర్పిస్తారు మనకి? ఓన్లీ మన ఫాదర్ మాత్రమే నేర్పిస్తారు. ఎలా ఉండాలి, ఆ బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, మొత్తం మనం 10 మందిలోకి వెళ్ళామంటే ఎలా ఉండాలి అనేసి ఎవరు నేర్పిస్తారండి? మన ఫాదర్‌నే. మన మదరు మనకు బర్త్ ఇవ్వడం వరకు ఒక విషయం అయితే, ఆ బర్త్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా మనకి ఎండ్ ఆఫ్ ది వాళ్ళు ఉన్నంత వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అసలు చాలా కేర్ అనేది చూపిస్తారు. చాలా కష్టపడతారు మన గురించి కదా మన పేరెంట్స్ అనేది. పేరెంట్స్ ఇన్ ది సెన్స్ ఫాదర్. మదర్ ఒక ఎత్తు అయితే మదర్ ఒక 20% ఉంటే ఫాదర్ అనేది ఒక 80% వరకు ఫాదరే చాలా పెద్ద రోల్ ఉంటుంది మనందరి ఫ్యామిలీస్‌లో. మీరేమంటారు? మనం తినే తిండి దగ్గర నుంచి, వేసుకునే బట్టల వరకు, చదివే చదువు కూడా తన వల్లే వచ్చాయని, తను కష్టపడితేనే వచ్చిందని, తను కష్టపడితేనే మనం తింటున్నాం, మనం చదువుకుంటున్నామని ఏ ఒక్కరోజు కూడా ఎవ్వరి పేరెంట్స్ ఎవ్వరి ఫాదర్ కూడా బయటకి ఎక్స్‌ప్రెస్ చెయ్యరండి అసలు. అంటే ఇంత కష్టపడ్డా, అంత కష్టపడ్డా అని. మనం కూడా ఒక పేరెంట్స్ అయినప్పుడే వాళ్ళ విలువ అనేది మనకు తెలుస్తుంది. ఎంత కష్టపడ్డారు, హ్మ్. ఏం చేశారు అన్నది కదా. రియల్లీ ఫాదర్ రోల్ అనేది చాలా 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 పెద్ద రోల్ ఒక ఫ్యామిలీలో. మన ఫాదర్స్ ఎలా ఉంటారంటే మనలో ఆనందాన్ని నింపి, మనల్ని గర్ల్స్‌ని అయితే గనక ఒక ఫాదర్‌కి ఒక ప్రిన్సెస్ లాగా ఎంత చూసుకుంటారో అసలు. చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. మనలోని ఏ లోపాలున్నా గానీ, ఎలాంటి బ్యాడ్‌గా బిహేవియర్ ఎంత చెడుగా ఉన్నా గానీ సరిచేయడానికే చూస్తారు ఎప్పుడు ఫాదరు. క్రిటిసైజ్ చేయరు మనల్ని బయట వాళ్ళలాగా ఇలా అలా 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 అని. మనది క్యారెక్టర్ ఎంత బ్యాడ్ ఉన్నా గానీ వాళ్ళకెప్పుడు మనం ముద్దుగానే ఉంటాం. ఎందుకంటే కా కాకికి కాకిపిల్లే ముద్దన్నట్టు చాలా చాలా మంచి రోల్ అయితే, చాలా పెద్ద రోల్ అయితే ఫాదర్ అనేది చేస్తూ ఉంటారు ఒక ఫ్యామిలీలో. మన భవిష్యత్తుకి పునాదులు వేస్తూ, ఇంకా మన గమ్యానికి చేరే వరకు అది పెద్దదైనా, చిన్నదైనా, ఎలాంటి గమ్యమైనా గానీ, ఇన్‌కేస్ తనకి ఇంపాసిబుల్ అయినా గానీ కష్టపడడం చాలా బయటికి ఎక్స్‌ప్రెస్ చేయరు. తనకి లైక్ కెపాసిటీ కన్నా ఎక్కువగానే ఎప్పుడు ఫాదర్స్ అనేది ప్రతి ఒక్క ఫాదరు కష్టపడుతూ ఉంటారు కదా. రియల్లీ చాలా చాలా గ్రేట్ అండి మీరు ఫాదర్స్. చాలా గ్రేట్ అసలు. ఎవ్వరికైనా సరే వాళ్ళ నాన్నే ఒక మొట్టమొదటి మెట్టు వాళ్ళనమాట. ఇప్పుడు పైకి ఎదగాలంటే కంపల్సరీ కింద స్టెప్ నుంచి వెళ్ళాలి కాబట్టి ఎవ్వరికైనా సరే, ఎలాంటి వారికైనా ఆ ఫాదర్ ఎలాంటి వారైనా సరే ఒక స్టార్టింగ్ స్టెప్ ఫాదర్ అయితే మాత్రం. సో, అందరికీ కూడా వాళ్ళ డాడీ ఈజ్ ది బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మాలాంటి ఆడపిల్లలకైతే డాడీ ఈజ్ ది కింగ్ అన్నట్టనమాట. చాలా ఒక రాణిలా చూసుకుంటూ ఉంటారు నిజంగా. చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు ఫాదర్స్‌కి. ఇంకొకటేంటంటే అందరూ ఫేస్ చేసేది, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఉన్నా గానీ సన్ అయినా, ఫాదరు డాటర్ అయినా గానీ అమ్మ దగ్గర ఉన్నంత ఫ్రీగా మనం నాన్నతో ఉండలేం కదా. మీరేమంటారు? కాకపోతే ఏంటంటే నాన్న దగ్గర ఎందుకు భయపడుతూ ఉంటామంటే ఏదైనా మాట్లాడితే 4 రకాలుగా ఆలోచిస్తాం. 4 రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకని అలా ఆలోచిస్తామంటే హ్మ్. మనం దారి తప్పినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ మనం ఏసిన స్టెప్ రాంగ్ అయితే, ఒకవేళ దారి తప్పకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేసి ఆడపిల్లలైతే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. ఎంత ఫ్రెండ్లీ ఉన్నా గానీ ఏమైనా మాట్లాడాలన్నా, ఏదైనా మిస్టేక్ చేసినా చాలా చాలా భయపడుతూ ఉంటారు ఫాదర్స్ దగ్గర. మైన్లీ మదర్స్ దగ్గర ఎవరు భయపడరు. డాటర్ అయినా, సన్ అయినా గానీ ఫాదర్స్ దగ్గర ఎక్కువ భయపడతారు. బట్ ఫాదర్స్ ఇప్పుడు అంత స్ట్రిక్ట్‌లీ అయితే ఎవ్వరి ఫాదర్ ఉండరు. చాలా ఫ్రెండ్లీ ఉంటారు అసలు. చాలా ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఎక్కువుంటది. లిటరల్లీ మదర్‌తో కంపేర్ చేస్తే ఫాదర్‌కి. ఎక్కువ కష్టపడేది ఫాదర్ అయినా గానీ, పేషెన్స్ కూడా ఫాదర్స్‌కే ఉంటుంది. అంత గ్రేట్ అండి రియల్లీ. ఎంత గ్రేట్ అసలు ఏ పేరెంట్ అయినా. ఒక హైయర్ పొజిషన్‌లో ఉన్న, ఒక డైలీ లేబర్ అయిన ఫాదర్స్ అందరూ గూడా యాటిట్యూడ్ అనేదైతే ఒకేలా ఉంటుందండి. అంతే ప్రేమనైతే ఇస్తారు. ఎలాంటి స్టేజ్‌లో ఉన్న ఫాదర్స్ అయితే.
లైక్ నేనైతే దేవుడు నాకిచ్చిన ఒక గొప్ప వరం, ఇంకా గొప్ప గిఫ్ట్ ఏంటంటే మా ఫాదర్‌నని నేను అనుకుంటాను. లైక్ అందరూ అంతే కదా! అందరు ఫాదర్స్‌ని అలానే అనుకుంటారు. అందుకే ఫాదర్ అనేది రియల్లీ ఒక సూపర్ హీరో. ఒక బెస్ట్ హీరో అని అయితే చెప్పొచ్చు. లైక్ ప్రతి అమ్మాయికి తన భర్త ఒక రాణిలా అవుతుందో లేదో తెలీదు గానీ, ఒక లైక్ అమ్మాయిగా చెప్తున్నాను. లైక్ ఒక తండ్రికి మాత్రం ఎప్పటికీ ఆ అమ్మాయి అయితే రాణి అండి కంపల్సరీ. కంపల్సరీ అని కాదు, ఇది అందరి ఇంట్లో కామన్‌గా జరుగుతుంటుంది. ఇంకా మన మిడిల్ క్లాస్‌లో ఇంకా మంచిగా జరుగుతూ ఉంటుంది. లైక్ ఎప్పుడు కూడా ఆ అమ్మాయి ఎలా ఉన్నా, కష్టాల్లో ఉన్నా, లైక్ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా గానీ వాళ్ళ అమ్మాయి అయితే మాత్రం ఎప్పుడూ ఒక రాణిలానే చూసుకుంటారు. అది ఒక ఫాదర్ రేంజ్ అనేది కదా! చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేనైతే. లైక్ ఇంకొకటేంటంటే నాన్న మాటలు, లైక్ మన డాడీస్ యొక్క విలువ తెలిసే నాటికి వాళ్ళ యొక్క గొప్పతనం మనకు అర్థమయ్యేసరికి మనం ఏంటంటే లైక్ మన కిడ్స్ దగ్గరికి మనకి కిడ్స్ వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు ఏమంటారు, మనల్ని తప్పు పట్టడం స్టార్ట్ చేస్తారనమాట. లైక్ చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా లైక్ అది కాదమ్మా, ఇది కాదమ్మా, అలా కాదు, ఇలా కాదు అని. అప్పుడు కనుక మనకు అర్థమవుతది. ఆ టైంలో మనకు అర్థమవుతది మన డాడీ లైక్ మన మదర్ అయినా ఎంత ఇంపార్టెంట్, ఎంత బాగా చూసుకునేవాళ్ళు నిజంగా. లైక్ ఆ లైఫ్ అనేది చాలా బెటర్ కదండీ నిజంగా. అమ్మ, నాన్న ప్రేమ. ఇంకా డాడీ అయితే ఒక అమ్మాయిగా అయితే డాడీకి నిజంగా మనం ఎప్పుడు కాల్ చేసినా ఏంటంటే అమ్మతోనే ఎక్కువ మాట్లాడతాం. డాడీతో మనం ఎక్కువ మాట్లాడం. కానీ లిటరల్లీ నీకెవరిష్టం అంటే అమ్మాయిలుగా ఎవ్వరైనా సరే డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అన్నట్టు ఎప్పుడు కూడా డాడీ పైనే ఎక్కువ ప్రేమ ఉంటది గానీ బయటకి ఎక్స్‌ప్రెస్ చేసేదైతే మదర్‌కే ఎక్స్‌ప్రెస్ చేస్తాం. మీరు కూడా అంతేనా? లైక్ మోస్ట్ ఆఫ్ ది అమ్మాయిలు ఇలానే ఉంటారు. కదా! నేను కూడా అంతే. మీరు కూడా ఇంతేనా? ఇది కాదు మమ్మీ, అది కాదు మమ్మీ అనేసి మన పిల్లలు మనల్ని తప్పు పట్టడం స్టార్ట్ చేస్తారనమాట. లైక్ మనకి మన ఫాదర్ యొక్క విలువ, ఇంకా రెస్పెక్ట్ అన్నీ తెలిసినాటికి మన పిల్లలు మనల్ని ఇలా చేస్తారు. ఇలా చేస్తూ ఉంటారనమాట. మీరేమంటారు? లైక్ మన ఫాదర్స్ ఏంటంటే సింపుల్‌గా ఒక క్యాండిల్ కరిగిపోయినట్టు మన జీవితాల్లో వెలుగుల్ని, మన జీవితాల్లో ఒక మంచి చూడాలనేసి వాళ్ళు మంచిని నింపాలి. మన లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండాలనేసి వాళ్ళెప్పుడూ కరిగిపోతూనే ఉంటారు. మనల్ని కొంచెం బ్రైట్‌నెస్ ఇవ్వాలి మన ఫ్యూచర్‌కి అన్నట్టు వాళ్ళనెప్పుడూ కూడా ఆహ్, క కరుగుతూనే ఉంటారు. మనల్ని ఎప్పుడు కూడా ఒక లైక్ మంచి గుడ్ వేలో నడిపించాలి అన్నట్టు. నిజంగా ఫాదర్స్ అయితే చాలా 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 గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫాదర్స్ అందరికీ కూడా. లైక్ లిటరల్లీ ఫాదర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. మన ఫాదర్స్ ఎప్పుడు కూడా ఒక క్యాండిల్‌లా కరిగిపోతూ ఎప్పుడూ వాళ్ళ లైఫ్‌ని లైక్ చూడండి, క్యాండిల్ మనం ఎప్పుడు వెలిగిస్తూ ఉంటాం, ఒక డార్క్‌నెస్ ఉన్నప్పుడే మనం వెలిగిస్తూ ఉంటాం సాధారణంగా క్యాండిల్స్. అలాగే మన ఫాదర్ కూడా ఎప్పుడు డార్క్‌నెస్‌లో ఉంటే ఎప్పుడు అలా కష్టపడుతూనే ఉంటారు. ప్రతి ఒక్క ఫాదరు, మా ఫాదర్, మీ ఫాదర్ అనే కాదు, అందరి ఫాదర్స్ ఈవెన్ పేరెంట్స్ అయిన తర్వాత మనం కూడా అలానే ఫేస్ చేస్తూ ఉంటాం. కంపల్సరీ అందరూ లైఫ్ అంటే ఇంక అంతే కదా! లైక్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి ఫాదర్స్‌కి. ఎందుకంటే ఒక మదర్ అయినా ఎక్స్‌ప్రెస్ చేస్తుంది గానీ అంత కష్టపడుతున్నా అని ఒక ఫాదర్ అయితే ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయరు. లైక్ నేను కష్టపడితే మీరు తింటున్నారు. లైక్ నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే కదా మీరు ఈ స్టేజ్‌లో ఉన్నారని ఎప్పుడు ఏ పేరెంట్ కూడా ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ చేయరు. ఒక ఆహ్, హ్మ్. మనం చాలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పేరెంట్స్‌నైతే. లైక్ మన గురించే కదా ఎక్కువ కష్టపడుతున్నారు. నిజంగా చాలా ఓపిక, పేషెన్స్ అనేది ఎప్పుడు కూడా ఫాదర్స్‌కి ఎక్కువ ఉంటది మదర్‌తో కంపేర్ చేస్తే. యూ ఆల్ ఫాదర్స్ రియల్లీ గ్రేట్ అనమాట. ఫాదర్స్ అందరికీ కూడా నా హ్యాట్స్ ఆఫ్. లైక్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఫాదర్స్. థాంక్ యూ ఆల్. బై బై. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కీప్ లవింగ్ యువర్ ఫాదర్. ఫాదర్‌ని ప్రేమించండి. అంతకన్నా గొప్ప ప్రేమ అయితే ఎక్కడ దొరకదు. రియల్లీ ఒక ప్యూర్ లవ్. బై బై. హాయ్ ఆల్. దిస్ ఈజ్ మీ లావణ్య కంకిపాటి.